ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి ప్రజా భాగస్వామ్యం అత్యవసరమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన 5K రన్ ను ఆయన ప్రారంభించారు. స్వయంగా యోగా చేసి ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ప్రజలతో మాట్లాడిన మంత్రి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 10 ప్రధాన అంశాలతో సాగుతున్న ఈ ప్రణాళికలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. Anna. Forward, stretch up once again, stretch up, spiky, slower, spiky. Bending అయితే వస్తున్నాయి. Keep rotation. శివన్న కాళ్ళు వంగకుండా చేయాలి. Okay, foot rotation. Slower. Reverse. Half bend. ప్రగతి ప్రణాళిక పేరు మీద తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 99 రోజుల పాటు మొన్న మార్చి 6 నుంచి జూన్ 12 దాకా వివిధ రకాల కార్యక్రమాలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, ముందు పరిసరాల పరిశుభ్రత, మనం అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రత, మనం ఎక్కడైతే నివసిస్తూ ఉన్నామో ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యము. అది ఏ కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నా ప్రజల సహకారం లేకపోతే సాధ్యం కాదు. కాబట్టి ప్రాంతం కావచ్చు, అవన్నీ కూడా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటుగా ఉదయాన్నే లేచి కొంత శారీరక వ్యాయామం చేయడం ద్వారా, అదేవిధంగా ప్లాస్టిక్ను వాడకుండా మరి పర్యావరణాన్ని కాపాడుకొని ఆరోగ్యంగా ఉండడమే కాక అనేక రకాలుగా మనం మన యొక్క జీవితాన్ని మంచిగా చేసుకునేటువంటి అవకాశం ఉంది. హుస్నాబాద్ టౌన్లో చూస్తూ ఉంటాం, చాలా ఇళ్లకు సంబంధించిన ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలిచుండి దోమలు జమై అనారోగ్యానికి కారణమవుతున్నాయి. ఆ ఇంటి యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, ఆ ఇంటి హైట్ లేపుకొని దోమలు నిలవకుండా నీళ్లు నిలవకుండా ఉండేటువంటి ప్రయత్నం జరగాల్సిన కొరకు కానీ 99 రోజులు ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందరూ కూడా దయచేసి ఈ కార్యక్రమం లోపల ప్రభుత్వం తీసుకున్నటువంటి 99 రోజుల కార్యక్రమాన్ని మరి ఘనంగా అందరూ కూడా భాగస్వాములై విజయవంతం చేయాలని సందర్భంగా కోరుతూ, ఎండాకాలంలో త్రాగునీటికి సంబంధించిన విషయం లోపల కొంత నీటిని పొదుపుగా వాడుతూ త్రాగునీటి సమస్య లేకుండా కూడా చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్రోగ్రాంలో అది పార్టీ ప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. అన్న ముందుగా వంకచందిగా ఆకుల వెంకన్న గారు కౌన్సిలర్ అందరూ దయచేసి మీద రావాల్సిన కోరుతున్నాం. 3వ బహుమతి ఇస్తున్నాం. ఓకే, కంగ్రాచులేషన్. ఇద్దరు కూడా స్పెషల్ నిర్ణయిస్తారు.